మరి మనందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలు అంటే పట్టణాలల్లో చదువులకని పోతున్నారు. ఇప్పుడు పల్లెటూరులలో కూడా షురు అయింది. అదేంటంటే మెల్లమెల్లగా బీడీలు సిగరెట్లు పోయి గంజాయి పోయి డ్రగ్స్, నికోటిన్, ఇలా రకరకాల మత్తు పదార్థాలకు పిల్లలు మనకు తల్లిదండ్రులకు తెలియకుండానే బయట మెల్లమెల్లగా సోపతోళ్ళతోని ఫ్రెండ్ సర్కిల్లా అలవాటు అవుతున్నది. ఇది మీ అందరికీ తెలుసు, పేపర్లలో కూడా చూస్తున్నారు, టీవీ వార్తలలో కూడా చూస్తున్నారు. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి సార్ గారు మరొకటే చెప్తున్నారు, మీరు అందరూ కూడా పిల్లలకు ఫస్ట్ నుంచే అంటే ఊహ తెలుస్తున్నటువంటి దశ నుంచే, చిన్న వయసు నుంచే పిల్లలకు మంచి భావాలను అలవాటు పడేటట్టు మంచి విషయాలను చెప్పాలా, పిల్లతోన పట్టకుండా పిల్లలకు ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తుండాలి. ఇది ముఖ్యంగా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది. మరి పిల్లలు రాను ఏమైపోతున్నారంటే లాస్ట్కి అట్లా బానిసలు అయిపోయి చైన్ స్నాకింగ్లకు, దొంగతనాలకు పాల్పడుతూ టైం వస్తే ఆ డబ్బులు కూడా సరిపోకపోతే తల్లిదండ్రులకు కూడా అడగడము, ఇవ్వకపోతే వాళ్ళ మీద తల్లిదండ్రుల మీద దాడులు చేయడము, తల్లిదండ్రులనే హత్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ డ్రగ్స్కు బానిస అయినటువంటి పిల్లలు వాళ్ళు సరిగా పెంచకపోవడం వల్ల పిల్లలే తల్లిదండ్రులకు యమపాశాలు అయిపోతున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఏమైపోతుందంటే భావి జీవితంలో మంచి భవిత గల్లా ఇట్లా రంగుల హరివిల్లులాగా వాళ్ళు మంచిగా చదువుకొని వాళ్ళు గొప్ప స్థాయికి ఎదిగేటటువంటి పిల్లల జీవితాలన్నీ కూడా ఇగో ఇట్లా చీకటి అయిపోతుంది. అంటే ఈ మ్యాజిక్ ద్వారా, ఈ పాటల ద్వారా ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నామంటే వట్టిగా చెప్తే మీరు విన్నారని మా కళాకారులకు మంచిగా జాబులు ఇచ్చి ప్రతి పల్లె, ప్రతి తండ, ప్రతి జిల్లా ఇట్లా తింపుకుంటూ ప్రతి ఒక్కరి కళారూపాల ద్వారా తెలియజేయమని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి సార్ గారు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పౌర సంబంధాల శాఖ అధికారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. మరి ఇప్పుడు నేను చేసిన మ్యాజిక్ ఉంది. ఈ మ్యాజిక్ లేనిది చాలామంది మాయా మంత్రం అనుకుంటారు. ఇలా 2 బట్టలు ఉంటాయి. ఇది కూడా మీకు ఎందుకు చెప్తున్నా అంటే చెప్పకపోతే విలేజ్లల్లో చాలామంది దీన్ని నిజంగానే మాయా మంత్రం కనికట్టు అనుకుంటారు. మరి ఇలాంటి మ్యాజిక్ ట్రిక్స్ నేర్చుకొని కొంతమంది బాబాల సాములు అవతారాలు వేసుకొని వస్తున్నారు. బాబాల సాములు మంచోళ్ళే, వాళ్ళు ప్రవచనాలు చెప్తారు, మంచి మాటలు చెప్తారు, సేవలాలు పురాణం చెప్తారు, మనకు సేవలాల గురించి ఆయన జీవిత చరిత్ర గురించి చెప్తారు మంచి బాబాలు. కొందరు ఏం చేస్తున్నారంటే చీటర్సు కొన్ని మ్యాజిక్ ట్రిక్స్ నేర్చుకొని మహిమల పేరుతోని ప్రజలను మోసం చేస్తూ మీకున్న కష్టాలను పొడగొడతాం, మాకు ఆ భగవంతుడు సేవలాలే మాకు అన్నీ చెప్తాడు, నాకు కళలో వచ్చిండు, అన్నీ అవి చెప్తారు. అలాంటి వాళ్ళ మాటలు నమ్మద్దు. మరి జబ్బులు చేస్తే ఏం చేయాలంటే మీరు అందరు కూడా మన సాయినగర్ తండా ప్రజలు జబ్బులు చేస్తే హాస్పిటల్ వెళ్ళాలా, డాక్టర్లను సంప్రదించాలా, గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళి. అంతేగాని నాటు వైద్యులను, భూత వైద్యులను సంప్రదించి మరి మీ జీవితాలను, ఆరోగ్యాలను, మీ డబ్బును వృధా చేసుకోకూడదు. మరి ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్న వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పాలా. మళ్ళీ ఇంకొకటి సైబర్ నేరాలు చాలా రకాలు అవుతున్నాయి. మీకు లోన్లు వేసింది అని అంటారు, ఒక్క ఈఎంఐ కట్టినావు అనుకో 3 లక్షలు వేస్తా, ఒక్క ఈఎంఐ నువ్వు 20,000 కట్టు అంటారు. అట్లా రకరకాల మోసాలు చేస్తారు. మళ్ళీ వీడియో కాల్ వస్తాయి, పోలీసు వాళ్ళ డ్రెస్సులు వేసుకొని నీ కొడుకు అంటే సపోజ్ నిజామాబాద్లోనో హైదరాబాద్లోనో పిల్లలు చదువుతారు కదా, ఆ నంబర్లను తీసుకుంటారు వాళ్ళు. ఇక అలా అదే పని ఉంటుంది కాబట్టి ఆ డాటా వాళ్ళదనుకోళ్ళ దొరికిందనుకో నీ కొడుకు పేరు ఫలానా అని పేరుతో పాటు చెప్తాడు. చెప్పి పోలీస్ డ్రెస్లో నేను పోలీసుని మాట్లాడుతున్నా, మీ కొడుకు ఇట్లా డ్రగ్స్ తీసుకోగా దొరికిండు, మరి ఇప్పుడు జైల్లాకు తీసుకుపోతున్నాము, బెయిల్ కోసము మరి 3 లక్షలు అవుతాయి అని అంటే అయ్యా గన్నిగానం లేవు అని ఆయన బాధపడతాడు తండ్రి. ఎందుకంటే పోలీసు వాళ్ళ డ్రెస్సులు వేసేసరికి నిజంగా నమ్ముతారు కదా, పోలీసు వాళ్ళ డ్రెస్లో వీడియో కాల్ చేస్తే ఎవరైనా నమ్ముతారు కదా. అరే నా కొడుకుకి అయితే ఏం అలవాటు లేవు, కానీ చెప్పలేము, ఆగం పూర్వలతో కూర్చుండలేము, వాళ్ళతో పాటు ఇన్ని కూడా పట్టకపోయినలేము, బుద్ధిమంతులే కానీ చెప్పలేము, సోపతోళ్ళతో దొరికిండేమో. మరి వాడు జైలుకు పోతే జీవితం ఖరాబ్ అవుతుంది, చదువు ఖరాబ్ అవుతుంది, ఉద్యోగం దొరికితే తెల్లారని అయ్యా మరి 3 లక్షలు లేవు, ఇప్పుడు 50,000 ఉన్నాయంటే 50,000 వేయు, తర్వాత 2.5 లక్షలు రేపెల్లుండి ఇస్తా అంటే సరే ఇయ్యు, రేపెల్లుండి ఇవ్వాలా, కానీ ఇప్పుడైతే 50 కొడతానో కొట్టు అంటారు. అట్లా అందిన కాడికి దండుకుంటాం.